ఉద్యోగ సాధన యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 2024 సంబంధించి మొత్తం 2024 జనవరి నుంచి నవంబర్ వరకు ప్రతి కరెంట్ అఫైర్ని ఇంపార్టెంట్ బిట్స్ రూపంలో ఫ్రేమ్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే 2025లో వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అయితే కన్ఫర్మ్ ఉంటున్నాయని మనకి ఇప్పుడు సమాచారం అందుతూ ఉంది. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ వన్ వచ్చేసి, నేపాల్ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు అని మనకు క్వశ్చన్ అడిగితే, ప్రధాన న్యాయమూర్తి, భారతదేశానికి ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు కదా, వాళ్ళని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటారట. చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్ అని ఎవరు నియమితులయ్యారంటే ప్రకాష్ సింగ్ రౌత్ గారు నియమితులయ్యారు. దీంట్లో నేపాల్ యొక్క అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్ వచ్చి రామచంద్ర పాడేల్. నేపాల్ యొక్క ప్రధానమంత్రి ఎవరంటే కేపీ శర్మ ఓలీ. నేపాల్ యొక్క క్యాపిటల్ కాఠ్మాండు ఇస్ క్యాపిటల్ సిటీ ఆఫ్ నేపాల్. ఓకే, నేపాల్లో ఉండే వాడుకలో ఉన్న కరెన్సీ ఏంటంటే నేపాలీస్ రూపయ్య. ఇటీవల ఏ దేశం గుర్రపు పందాలకు 181 ఏళ్ల తర్వాత ఆపివేయడం జరిగింది? రీసెంట్లీ విచ్ కంట్రీ అబాలిష్డ్ ద హార్స్ రేసింగ్ ఇన్ ఇట్స్ కంట్రీ అంటే సింగపూర్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చి సింగపూర్ సిటీనే సింగపూర్ యొక్క క్యాపిటల్ అవుతుంది. తర్వాత సింగపూర్లో వాడుకలో ఉన్న డాలర్ ఏంటంటే సింగపూర్లో వాడుకలో ఉన్న కరెన్సీ సింగపూర్ డాలర్. మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు అని అడిగితే క్లాడియా షైన్బెమ్. తొలి, ప్రథమ, అత్యున్నత అలాంటివన్నీ ఇంపార్టెంట్ అవుతాయి. మెక్సికో కరెన్సీ వచ్చి మెక్సికన్ పెసో, పిఈఎస్ఓ అంటారు, మెక్సికన్ పెసో. మెక్సికో యొక్క క్యాపిటల్ ఏంటంటే మెక్సికో సిటీ. సింగపూర్ సిటీ, మెక్సికో సిటీ. భారత్ యూపీఐ మరియు ఈ దేశం యొక్క ఏఏ అనే ఆనీని అనుసంధానించడం ద్వారా రెండు దేశాల మధ్య లావాదేవీలని చేయడం సులభతరం కానుందంటే, ఆనీ అనేది ఇండియాలో యూపీఐ ఉంది కదా, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఉంది కదా, ఇది దానిలాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో ఏఏఎన్ఐ ఆనీ అనేది ఒక పేమెంట్ ఇంటర్ఫేస్ ఉంది. ఈ రెండు మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగే రెండింటి మధ్య దేని మధ్య అంటే ఆనీ మరియు యూపీఐ మధ్య. దాని ద్వారా రెండు దేశాల మధ్య ట్రాన్సాక్షన్ చేయడం అనేది ఈజీగా ఉంది. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్ కూడా ఇంపార్టెంట్. యూపీఐ అనేది 2016లో ఇండియాలో స్టార్ట్ చేశారు. ఓకే, యూపీఐ అంటే డెఫినేషన్ కూడా గుర్తుపెట్టుకోండి, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. దీన్ని ఎన్పిసిఐ ఆర్గనైజేషన్ అయితే దీన్ని రన్ చేస్తుందన్నమాట. ఇటీవల భారత్లో పర్యటించిన మాల్దీవుల అధ్యక్షుడు ఎవరు? ఇటీవల ఎన్నికయ్యారు కాబట్టి 2024 ఈయన ఇంపార్టెంట్ అవుతుంది. మాల్దీవ్స్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే మహమ్మద్ మయజ్జు. ఈ అధ్యక్షుడు భారతదేశంలో పర్యటించినప్పుడు రూపే కార్డు సేవలను మాల్దీవులకు కూడా విస్తరించడానికి అంగీకరించారు. ఇంపార్టెంట్. రూపే కార్డు సేవలు రీసెంట్లీ ఏ కంట్రీకి విస్తరించడం జరిగిందంటే మాల్దీవ్స్కి. అదేవిధంగా 750 కరెన్సీ స్వాప్, $750 కోట్ల కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ను కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, ఇటీవల ఫ్లోరిడాలో వచ్చిన హారికేన్కు ఏ పేరు పెట్టారు? హారికేన్ మిల్టన్. ఇంపార్టెంట్. ఇలాంటివి ఇంపార్టెంట్ అవుతాయి. ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ఇటీవల ఫ్లోరిడాలో వచ్చిన హారికేన్కి ఏం పేరు పెట్టారంటే హారికేన్ మిల్టన్ అని పేరు పెట్టారు. ప్రపంచంలోని అత్యధిక ధనిక నగరాలలో సావరిన్ వెల్త్ ఫండ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం అత్యధిక ధనిక నగరాలలో నిలిచిన నగరం ఏదంటే అబుదాబి. 2వ స్థానంలో ఓస్లో ఉంది. భారతదేశం వచ్చి 30th ర్యాంక్లో ఉంది. ఇండియాస్ ర్యాంక్ ఇన్ లార్జెస్ట్ ఆర్ హైయెస్ట్ కంట్రీస్లో 30th ర్యాంక్లో ఇండియా ఉందన్నమాట. ఇండియా మరియు టర్కీ దేశాల మధ్య సంబంధాలను బలపరచుటకు ఇండో టర్కీ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 16th అక్టోబర్ 2024. రీసెంట్ కరెంట్ అఫైర్ కాబట్టి ఇంపార్టెంట్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రదేశం. 149వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్లో భారత్ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు పాల్గొనడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. దీనికి
149వ మీటింగ్లో మన భారతదేశం తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు పాల్గొన్నారు. హమాస్ చీఫ్ను ఇజ్రాయెల్ చంపడం జరిగింది. ఆయన పేరు ఏం పేరు అంటే యెహ్యా సిన్వార్. ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో నియమితులయ్యారు. ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో నియమితులయ్యారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ఇటీవల 69వ ఏషియన్ డెవలప్మెంట్ ఏడీబీ అంటారు, ఏడీబీలో ఇటీవల 69వ దేశంగా చేరిన దేశం ఏదంటే ఇజ్రాయెల్. ఏడీబీని 1966లో ఏర్పాటు చేశారు. ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ మనీలాలో ఉంది. మనీలా అనేది ఫిలిప్పీన్స్ కంట్రీ యొక్క రాజధాని, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్. ఏడీబీలో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయని అడిగితే 69 అని చెప్పాలి. WHO ఇటీవల ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా, మలేరియా ఫ్రీ కంట్రీగా ప్రకటించిందంటే ఈజిప్ట్. వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ నుండి వైదొలిగిన రెండవ దేశం ఏమిటి? బ్రెజిల్. మొదటి దేశం ఇండియా. ఇంపార్టెంట్. వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అనేది జీ జిన్పింగ్, చైనా యొక్క అధ్యక్షుడు 2013లో దీన్ని ప్రారంభించడం జరిగింది. వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ స్టార్టెడ్ బై చైనా ఇన్ 2013 బై జీ జిన్పింగ్. ద ఫస్ట్ కంట్రీ విచ్ అవాయిడెడ్ దట్ వన్ బెల్ట్ వన్ రోడ్ ఈజ్ ఇండియా. సెకండ్ కంట్రీ రీసెంట్లీగా వైదొలిగింది కాబట్టి బ్రెజిల్. భారతదేశంలో డిజిటల్ ఫ్రేమ్వర్క్ ఇనిషియేటివ్లోని దేశాలు ఏవి? భారతదేశంలో డిజిటల్ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేయడానికి కోసం కొన్ని కంట్రీస్ అయితే వాటి డిజిటల్ నెట్వర్క్స్ని యాడ్ చేసుకున్నాయి అనమాట. ఏవేవంటే అమెరికా, జపాన్, సౌత్ కొరియా. హిజ్బుల్లా న్యూ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? షేక్ నయీం కస్సెమా. ఇటీవల భారతదేశంలో ప్రాచీన భాషా హోదా పొందిన భాషలు ఏవి అంటే మొత్తం మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలీ అండ్ ప్రాకృతం. ఇప్పటి వరకు 6 భాషలకు ఉంది. ప్రాచీన హోదా అనే భాష ఇప్పటి వరకు 6 భాషలకు ఉంది. ఇప్పుడు ఈ ఇయర్లో 5 లాంగ్వేజెస్ గాట్ ఓల్డెస్ట్ లాంగ్వేజెస్ అఫిషియల్లీ. టోటల్ ఇప్పుడు ఎన్ని ఉంటాయంటే 11 భాషలు హోదా దక్కిందనమాట. ఇంతకుముందు ఉన్న 6 ఏంటంటే 2004లో తమిళ్, 2005లో సంస్కృతం, 2008లో కన్నడ, తెలుగు 2 వచ్చి 2008లో ఇచ్చారు. 2013లో మలయాళం, 2024లో ఇప్పుడు ప్రజెంట్ 5 భాషలు. భారతదేశంలో ప్రాచీన హోదా భాషలకు తెలుగు ఏ సంవత్సరం పొందిందంటే 2008. తెలుగు, కన్నడ సంయుక్తంగా 2008లో. ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్ అవుద్ది. ప్రస్తుతానికి ఎన్ని భాషలు ఉన్నాయి? 11. ఓకే, మొత్తం 11 భాషలకు ఉన్నాయి. తెలుగు ఎప్పుడు 2008లో ప్రాచీన భాష హోదా పొందింది. అక్టోబర్ 4న శ్యామ్జీ కృష్ణవర్మ యొక్క పుట్టినరోజు, జన్మదినం. వీరు స్థాపించిన శ్యామ్జీ కృష్ణవర్మ అనే ఆయన వెల్ నోన్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఇండియా. ఇతను స్థాపించిన సంస్థలు ఏమంటే ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ, ఇండియా హౌస్ సొసైటీ, ది ఇండియన్ సోషలిస్ట్ సొసైటీ. ఇవన్నీ లండన్లో స్టార్ట్ చేసి ఈ ఆర్టికల్ ఎక్కడుందంటే ది హిందూ పేపర్లో ఉంది. మన ఎగ్జామినరు హిందూ పేపర్ను కూడా దగ్గర పెట్టుకుంటాం. హిందూ, ఈనాడు లాంటి ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ని, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోని పక్కన పెట్టుకొని మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తారు. ఇవన్నీ మనం ఇంపార్టెంట్గా మనం ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఇండియన్ హిస్టరీలో వస్తాయి, కానీ ఇక్కడ కూడా మనకు ఒకసారి రివిజన్ అవుద్ది. నేషనల్ మ్యారిటైమ్ కాంప్లెక్స్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? లోతాల్, గుజరాత్లోని లోతాల్ అనేది సింధు నాగరికత పట్టణం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో లోతాల్ యొక్క రేవు పట్టణం, సింధు నాగరికత యొక్క రేవు పట్టణం ఏదైనా అడిగితే లోతాల్. అది ఇండియన్ హిస్టరీలో వస్తుంది. కానీ ప్రజెంట్ మనకి కరెంట్ అఫైర్ ఏంటంటే 2024 కరెంట్ అఫైర్ ఏంటంటే అక్కడ నేషనల్ మ్యారిటైమ్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేస్తారు. ఎవరంటే మోడీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ను మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు? ముంబైలో ప్రారంభించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ SKILL స్కిల్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ముంబైలో. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG అంటారు. NSG వీళ్ళని ఇంకో పేరుతో కూడా పిలుస్తారనమాట. బ్లాక్ కమాండ్స్ అంటారు. బ్లాక్ కమాండ్స్ ఇది కూడా అడుగుతారు. SSC, GD, కానిస్టేబుల్, SI ఇలాంటి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు అనమాట. ఇవన్నీ 1 లైనర్స్.
బ్లాక్ కమాండ్ అని ఏ దళాన్ని పిలుస్తారంటే ఎన్ఎస్జి అంటారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ 40వ వార్షికోత్సవం స్థాపక దినోత్సవం ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 16న జరిగింది. ఎన్ఎస్జిని ఏమంటారంటే బ్లాక్ కమాండ్ అంటారు, లేదా బ్లాక్ క్యాప్స్ అని కూడా అంటారు. వీళ్ళు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అమిత్ షా ఆధీనంలో ఉంటారు. హోమ్ అఫైర్స్ యొక్క ఆధీనంలో ఉంటారు. జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఒమర్ అబ్దుల్లా. జమ్మూ అండ్ కాశ్మీర్లో 2019 నుంచి ఇప్పటి వరకు ఆర్టికల్ 3 ఇప్పటి వరకు ఏముందంటే ఎమర్జెన్సీ ఉంది. ఆర్టికల్ 360 ఉందన్నమాట. దాన్ని క్యాన్సిల్ చేశారు. ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో ఒమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారతదేశపు మొట్టమొదటి బయోపాలిమర్ ఫెసిలిటీ ఎక్కడ ప్రారంభించబడింది? పూణేలో ప్రారంభించబడింది. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు సైబర్ మోసాలను ఎదుర్కొనేందుకు ప్రారంభించబడిన కార్యక్రమం ఏంటంటే స్కామ్ బచావో. ఎక్స్పెక్టెడ్ బిట్ ఇది. స్కామ్ బచావో ఆన్లైన్ మోసాలు సైబర్ భద్రతలను దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. మనకి ప్రతిరోజు పేపర్లో ఉంటుంది కాబట్టి ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం. దీనికి సంబంధించి స్కామ్ బచావ్ క్యాంపెయిన్ను ఇండియన్ గవర్నమెంట్ ప్రారంభించింది. దీన్ని ఎవరు ప్రారంభించారంటే సమాచార ప్రసార శాఖ కార్యదర్శి గారు ప్రారంభించారు. సమాచార ప్రసార శాఖ యొక్క మంత్రి ఎవరంటే అశ్విని వైష్ణవ్. యూనియన్కి అశ్విని వైష్ణవ్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ప్రధానమంత్రి మోడీ ఇటీవల ప్రారంభించిన విమానాశ్రయాలు ఏవి? ప్రధానమంత్రి మోడీ ప్రారంభించిన విమానాశ్రయాలు ఏవి? రేవా మధ్యప్రదేశ్లో ఉంది, అంబికాపూర్ ఛత్తీస్గఢ్లో ఉంది, సహారన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇవన్నీ ఒక సైడ్ వచ్చేసి రేవా అని ఇస్తారు, ఇంకో సైడ్ వచ్చి స్టేట్ ఇస్తారనమాట. వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వీటిని ఏ స్కీమ్ ద్వారా స్టార్ట్ చేశారంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ యొక్క డెఫినేషన్ UDAN అంటారు. UDAN ఇంపార్టెంట్ స్కీము. దీని యొక్క డెఫినేషన్ అనేది ఎక్కువసార్లు అడుగుతున్నారు అనమాట. యు అంటే ఉడే, డి అంటే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఈ స్కీమ్ని 2016 అక్టోబర్లో స్టార్ట్ చేశారు. 2016 అక్టోబర్లో స్టార్ట్ చేశారు. దీని ప్రకారం ఇప్పటి వరకు భారతదేశంలో 601 రూట్స్ ఉన్నాయి. అదేవిధంగా 71 ఎయిర్ రూట్స్ ఉన్నాయన్నమాట. రూట్స్ రీజనల్ కనెక్టివిటీకి ఎన్ని రూట్స్ ఉన్నాయంటే ఉదాహరణ ప్రకారం బై ట్రాన్స్పోర్ట్ 601 ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్లో 71 ఉన్నాయన్నమాట. దేశంలో పశుగణనను ఇటీవల ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారంటే రాజీవ్ రంజన్ సింగ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డైరీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ యూనియన్ మినిస్టర్ అనమాట. ఇది 21వ నెంబర్ కూడా ఇంపార్టెంట్. ఎన్నో పశుగణన అని అడిగితే 21వ పశుగణన అని చెప్పాలి. అదేవిధంగా 2025లో కోవిడ్ వల్ల 2021లో జరగాల్సింది, అది కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అవుతూ, తర్వాత 2024 ఎలక్షన్స్ వల్ల పోస్ట్ పోన్ అవుతూ 2025కి వచ్చిందనమాట. ఏంది? సెన్సెస్ ఇంపార్టెంట్. 2025లో సెన్సెస్ ప్రారంభం కానున్నాయి. ముందుగా యానిమల్ సెన్సెస్ని స్టార్ట్ అయింది. యానిమల్ సెన్సెస్ని ఎవరు స్టార్ట్ చేశారంటే రాజీవ్ రంజన్ సింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎన్నో నెంబర్ అంటే 21st నెంబర్. ఆయుష్మాన్ వై వందన కార్డు ఎవరికి వర్తిస్తుందంటే 70 సంవత్సరాలు నిండిన వ్యక్తులకి ఆయుష్మాన్ వై వందన కార్డు అయితే వర్తిస్తుంది. ఇది ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద ఇది ఆయుష్మాన్ కార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనను 2018లో స్టార్ట్ చేశారు అనమాట. ఇది వాయు వందన యోజన అనేది 70 సంవత్సరాల పై నిండిన వ్యక్తులకి ఇది ఈ కార్డుని స్టార్ట్ చేసింది ఎప్పుడంటే 29th అక్టోబర్ 2024. 29th అక్టోబర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఆయుర్వేద డే. ఇంకో మాటలో చెప్పాలంటే ధన్వంతరి జయంతి. భారతదేశ ప్రాచీన ఆయుర్వేద వైద్య నిపుణుడు ధన్వంతరి, ఆయన యొక్క జయంతి సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ వై వందన యోజన
కార్డుని ఇవ్వడం జరిగింది. వై వందన యోజన యొక్క వయసు ఏంటంటే 60 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావకండి. 70 సంవత్సరాలు. మహాకుంభమేళా ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే 2025లో స్టార్ట్ చేస్తారు. హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది? నాగాల్యాండ్లో జరుగుతుంది. నాగాల్యాండ్లో ఇది 25వ వేడుకలు అనమాట. రజతోత్సవం జరుగుతుంది. ఇంపార్టెంట్. ఇక్కడ ఏ విలేజ్లో జరుగుతుందంటే కిసానా విలేజ్. నాగాల్యాండ్ యొక్క హెరిటేజ్ సిటీ అంటారు, కిసానా విలేజ్. ఇది కూడా ఇంపార్టెంట్ అవుద్ది. కిసానా విలేజ్లో హార్న్బిల్ ఫెస్టివల్ జరుగుతుంది. హార్న్బిల్ యొక్క ఏ ఫెస్టివల్, ఏ స్టేట్కి సంబంధించిన ఫెస్టివల్స్ అంటే నాగాలాండ్కి సంబంధించినవి. మేరా హో చొంగ్వా ఈ రాష్ట్రం యొక్క ఐక్యతా వేడుకలు అంటే మణిపూర్లలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అల్లర్లను తగ్గించే క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఐక్యతను చాటాలని చెప్పి ముఖ్యంగా మేఘాలయలో ఉన్న గారో, ఖాసీ, జయంతియా మొదలగు జాతుల మధ్యగా నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ ఐక్యం చేయడం కోసం ఏర్పాటు చేయబడిన ఫెస్టివల్ మేరా హో చాంగ్వా ఫెస్టివల్. ఇంపార్టెంట్. నేను ఇచ్చేయన్ని వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. 1కి 2 సార్లు వినడానికి ట్రై చేయండి. 1 మార్క్ వచ్చినా వచ్చినట్టే. ఓకే. భారతదేశంలో అతిపెద్ద సీతాకోక చిలుకల కేంద్రం ఏమిటి? భారతదేశంలో అతిపెద్ద సీతాకోక చిలుకల కేంద్రం ఏమిటి? ఇదంతా స్టాటిక్ జీకే కాదు, కరెంట్ జీకే, కరెంట్ డేటా ప్రకారం. నండాఫా, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న నండాఫా. 2వది కజిరంగా నేషనల్ పార్క్. కజిరంగా నేషనల్ పార్క్లో అస్సాంలో ఉంది. ASSOM అస్సాంలో ఉంది కదా. అస్సాంలో ఖడ్గమృగాలకు ప్రసిద్ధి. ఖడ్గమృగాలతో మాత్రమే కాకుండా కజిరంగా నేషనల్ పార్క్లో బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయట. అది 2వ స్థానాన్ని దక్కించుకుంది కాబట్టి న్యూస్లో ఉంది. 2వ స్థానం దక్కించుకున్నప్పుడు న్యూస్లో ఉన్నప్పుడు మనం మొదటి స్థానాన్ని కూడా మనం కవర్ చేయాలి. అందుకని మీకు ఇది ఇచ్చాను. ఫస్ట్ వన్ మీకు కరెంట్ అఫైర్ వచ్చి ఒకటే బిట్టు. కజిరంగా నేషనల్ పార్క్ భారతదేశంలో సీతాకోక చిలుకలు అత్యధికంగా 2వ స్థానం కలిగింది కజిరంగా నేషనల్ పార్క్. దీనికి సంబంధించి స్టాటిక్ ఇది. నండాఫా అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువ సీతాకోక చిలుకలు ఉంటాయి. హర్యానా చీఫ్ మినిస్టర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన భారతీయ జనతా పార్టీ లీడర్. 2023 సుప్రీంకోర్టు తీర్పైన ఎస్సీ సబ్ కమిటీ కోటాను అమలు చేసిన తొలి రాష్ట్రం ఏమిటి? హర్యానా. ఇంపార్టెంట్. 2023లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఏమని చెప్పి? ఎస్సీ వర్గీకరణ, బైఫరికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. దీనికి సంబంధించి ఫస్ట్ కమిటీ ఏంటంటే హర్యానా. మన ఆంధ్ర తెలంగాణలో కూడా మందకృష్ణ మాదిక్ గారు దీనికి సంబంధించి ఫైట్ చేస్తూ ఉన్నారు కదా. మనకి ఇంకా స్టార్ట్ కాలేదు. ఆంధ్రాలో తెలంగాణలో వర్గీకరణ ఇంకా కాలేదు. దీనికి సంబంధించి కమిటీస్ కూడా వేశారు. కానీ మొట్టమొదటిగా దీని తీర్పుని గౌరవిస్తూ తీసుకున్న నిర్ణయం ఏదంటే ఏ రాష్ట్రం ఏంటంటే హర్యానా. ఇంపార్టెంట్. బంధన్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? బంధన్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా ప్రతిమన్ సేన్ గుప్తా గారు నియమితులయ్యారు. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ జీడిపి వృద్ధి 2025కి 6.5% ఉంది. అదేవిధంగా డెలాయిట్ ఇండియా 7 to 7.2% మధ్య ఉండబోతుందని చెప్పి ఎస్టిమేట్ చేసింది అనమాట. అదేవిధంగా RBI వచ్చి 7.2% ఉంది. ఇది ఇంపార్టెంట్ అవుద్ది గ్రూప్ 2 రాసేటోళ్ళకి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా అశోక్ చంద్ర గారు నియమితులయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB అంటారు. PNB ఎండి అండ్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారంటే అశోక్ చంద్ర. పారిశ్రామికవేత్తలకు ముద్రా క్రెడిట్ లిమిట్ను ఎంతకు పెంచారు? ముద్రా క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్ చేస్తున్నారని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో భారత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు దీనికి సంబంధించి తరుణ్ ప్లస్ అనే స్కీమ్ని అయితే ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా తరుణ్ ప్లస్ స్కీమ్ ప్రకారంగా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ముద్రా లిమిట్ అనేది 20 లక్షలకి అయితే పెంచడం జరిగిందనమాట. ఇంపార్టెంట్. ఇటీవల RBI ఫారిన్ ఎక్స్చేంజ్ సర్వీసెస్ కోసం ఆమోదించిన బ్యాంక్ పేరు ఏమిటి? విదేశీ మారక ద్రవ్యాలను ఎక్స్చేంజ్ చేయడం కోసం అంటే కన్వర్ట్ చేయడం కోసం ఒక బ్యాంక్ అయితే దీనికోసం తీసుకున్న లైసెన్స్ కోసం అయితే RBIని అప్రోచ్ అయింది. ఆ బ్యాంక్కి ఆథరైజ్డ్ డీలర్గా కేటగిరీ 1 కింద లైసెన్స్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ బ్యాంక్ పేరు ఏం పేరంటే ఇది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. లేటెస్ట్ ఎకానమీ డేటా ఇదంతా. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్, ఇది కూడా ఎకానమీ చూడండి. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ కింద
భారతదేశంలోని బెస్ట్ బ్యాంక్ ఏది? గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ అనేది IMFకి సంబంధించి మ్యాగజైన్ అనమాట. దాని ప్రకారం బెస్ట్ బ్యాంక్, ఇండియాలో బెస్ట్ బ్యాంక్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ యొక్క వార్షిక సమావేశాల్లో గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఎంపిక చేసింది. ఇది ఎక్కడ ఉందంటే వాషింగ్టన్లో ఉంది. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ IMF గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ వాషింగ్టన్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి 14వ మహారత్న హోదా లభించింది. ఇప్పటివరకు 13 ఉంటే ప్రజెంట్ దీంతో 14వ మహారత్నకు వెళ్ళిందనమాట. భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి. వీటిని 3 కేటగిరీలుగా డివైడ్ చేస్తారనమాట. ఫస్ట్ వన్ వచ్చి మహారత్న, సెకండ్ వన్ వచ్చి నవరత్న, థర్డ్ వన్ వచ్చి మినీ రత్న. మహారత్న ఇప్పుడు 14 వచ్చాయని చెప్పాం. దేంతో కలిపి? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో కలిపి. ఇవి ఎన్ని ఉన్నాయంటే 24 ఉన్నాయన్నమాట. 2024 డేటా ప్రకారం ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయంటే 24 ఉన్నాయి. ఓకే. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ప్రకారం రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ఈజ్ గివెన్ బై వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్. దీని ప్రకారం భారతదేశం యొక్క స్థానం 79వ స్థానం. భారతదేశం యొక్క స్థానం 79వ స్థానం. మొదటి స్థానంలో డెన్మార్క్ ఉంది. డెన్మార్క్లో గవర్నెన్స్ అంతా జస్టిస్ ప్రకారం జరుగుతుంది అనమాట. కానీ భారతదేశంలో అంత జస్టిఫైడ్గా జరగటం లేదు అని చెప్పి నిబంధన ఈ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అయితే తెలిపింది. అదేవిధంగా చివరి కంట్రీ, అసలుకి లాని పట్టించుకుని కంట్రీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ గవర్నమెంట్ యాక్టివిటీస్లో కానీ గవర్నమెంట్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్లో చివర ఉన్న కంట్రీ ఏంటంటే వెనుజులా. చట్టం పనే చేయట్లేదు అనమాట. కంట్రీ వెనుజులా. ఫస్ట్ వన్ వచ్చి డెన్మార్క్. ఇండియాస్ ర్యాంక్ ఇన్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో వచ్చి 79. లీస్ట్ వన్ వచ్చి బాటమ్ వన్ వచ్చి వెనుజులా. ప్రపంచంలోనే మార్కెట్ విలువలో అత్యధిక విలువైన యాపిల్ సంస్థను సర్ప్రైజ్ చేసింది ఒక కంపెనీ. ఏ కంపెనీ అంటే ఎన్విడియా. ఇంపార్టెంట్. ఫస్ట్ వన్నే యాపిల్ ఇస్తాడు ఆప్షన్స్లో. ప్రపంచ మార్కెట్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచ మార్కెట్ విలువలలో క్రింది వాటిలో ఏది మొదటి స్థానం ఉందని చెప్తాడు. ఫస్ట్ వన్ యాపిల్ ఇస్తాడు. ఎగ్జామినరు ఇప్పుడు మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు. సెకండ్ వన్ గూగుల్, థర్డ్ వన్ వచ్చి ఇది అమెజాన్ ఇస్తాడు. ఫోర్త్ వన్ వచ్చేసి ఇది ఇస్తాడు ఎన్విడియా. 200% చెప్తున్నాను. మన క్లాసు దీన్ని కానీ ఫోకస్ చేయని వాళ్ళు ఎవరైనా సరే దీని దగ్గరికి పోరు. ఓకే. యాపిలో, గూగుల్లో లేకపోతే అమెజాన్లో ఎక్కువ మంది దీంట్లో అమ్ముతూ ఉంటారు అమెజాన్ అని చెప్పి ఇక్కడ ఆగిపోతుంది అనమాట. కరెంట్ అఫైర్స్ అనేది ఇందుకే ఇంపార్టెంట్. ఈ ఒక్క మార్క్ అనేది లైఫ్ని డిసైడ్ చేసేస్తుంది. ఏంది దానికి ఆన్సర్ అంటే ఎన్విడియా. ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టాలి ఇలాంటివన్నీ మనం. ఇటీవల భారత్ ఎన్నికల కమిషన్ ఈ దేశపు ఎన్నికల కమిషన్తో సహకార ఒప్పందం కుదుర్చుకొని తద్వారా ఆ దేశపు ఎన్నికల పరిశీలక హోదా కూడా భారతదేశానికి తగ్గనుందంటే ఉజ్బెకిస్తాన్. ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్తో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుందనమాట. కోఆపరేటివ్ అండర్స్టాండింగ్. దాని ప్రకారంగా ఇండియా అనేది రాబోయే 2025లో ఉజ్బెకిస్తాన్లో ఎలక్షన్ జరుగుతుంది. అక్కడ పరిశీలక హోదాను కలిగి ఉంటుందన్నమాట. ఏది? ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఉజ్బెకిస్తాన్లో. ఆసియాన్ 45వ శిఖరాగ్ర సమావేశాలు ఎక్కడ జరిగాయి? లావోస్లో జరిగాయి. ఆసియాన్ యొక్క శిఖరాగ్ర సమావేశాలు లావోస్ క్యాపిటల్ వియాన్షన్లో జరిగాయి. ఏషియాని అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటారు. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి జకార్తా, ఇండోనేషియాలో ఉంది. దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1967లో స్టార్ట్ చేశారు. 45th బిట్. SCO షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమ్మిట్ 2024లో పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరిగింది. దీనికి భారత విదేశాంగ శాఖ మంత్రి ప్రొఫెసర్ జయశంకర్ పాల్గొన్నారు. ఇస్లామాబాద్లో జరగడమే ఒక గొప్ప. దానికి ప్రొఫెసర్ జయశంకర్ కూడా పాల్గొన్నారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ అవుద్ది. ఏషియన్లో ఇక్కడ చూడండి, ఏషియన్లో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 10 కంట్రీస్ ఉన్నాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి.
షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే చైనాలో ఉంది. షాంఘై నగరం చైనాలో ఉంది. ఇండియా డిజిటల్ అగ్రి కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? 2024 ఇండియన్ డిజిటల్ అగ్రి కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో జరిగింది. ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ IIFF 2024 ఎడిషన్స్ వర్ హెల్డ్ ఇన్ గోవా. ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే గోవాలో జరిగింది. తర్వాత వచ్చి 2024 బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? రష్యాలోని కజాన్లో జరిగింది. బ్రిక్స్ అంటే BRICS, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఫస్ట్ 2008లో బ్రిక్స్ స్టార్ట్ అయ్యింది. తర్వాత 2009లో బ్రిక్స్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ 2010లో దీన్ని సౌత్ ఆఫ్రికా యాడ్ అవ్వడం వల్ల బ్రిక్స్గా మారింది. అప్పుడు ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 1 2 3 4 5 కంట్రీస్ ఉన్నాయి. ఇటీవల మరో 5 కంట్రీస్ వచ్చి యాడ్ అయినాయి. 2024లో మరో 5 కంట్రీస్ వచ్చి యాడ్ అయినాయి. ఇంపార్టెంట్ అవుద్ది. 2023 చివరిలో మరో 5 కంట్రీస్ వచ్చి యాడ్ అయినాయి. ఏం కంట్రీస్ అంటే ఇంపార్టెంట్ అమ్మా, ఇరాన్, సౌదీ అరేబియా, ఇథియోపియా, ఈజిప్ట్, అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మొత్తం ఇప్పుడు ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 5+5 10. ఇంకో కంట్రీ ఉంది అర్జెంటీనా. అర్జెంటీనాకు కూడా ఆఫర్ వెళ్ళింది, బ్రిక్స్ కంట్రీలో జాయిన్ అవ్వండి అని చెప్పి. అర్జెంటీనా రిజెక్ట్ చేసింది. అది కూడా ఇంపార్టెంట్ అవుద్ది. ప్రజెంట్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇన్ బ్రిక్స్ 10. ఇనిషియల్ కంట్రీస్ ఇన్ 2009 4. 2010లో ఎవరు యాడ్ అయ్యారు? సౌత్ ఆఫ్రికా. ఇటీవల యాడ్ అయిన కంట్రీ ఇరాన్, సౌదీ అరేబియా, ఇథియోపియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇంపార్టెంట్. రిజెక్టెడ్ కంట్రీ ఇన్ బ్రిక్స్ అర్జెంటీనా. ఇప్పుడు 23లో ఇప్పుడు బ్రిక్స్ అవ్వదు కదా, పేరు మారిలా. బ్రిక్స్ అంటే 5 కంట్రీస్, ఇప్పుడు పేరు మారింది కాబట్టి బ్రిక్స్ని ఏమని పిలుస్తున్నారు లేదా సంబోధిస్తున్నారంటే బ్రిక్స్ ప్లస్ అనేది పిలుస్తున్నారు. ఇంపార్టెంట్. ఈ కంట్రీస్ ఇచ్చేసి ఇటీవల జాయిన్ అయిన కంట్రీల్లో బ్రిక్స్లో లేని కంట్రీ ఏదని చెప్పి ఈ 10 కంట్రీస్లో నుంచి ఒక కంట్రీని ఇస్తాడు, తీసేసి మిగతాది ఇస్తాడు. ఆ విధంగా కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది, జాగ్రత్త పడండి. ప్రవాస్ భారతీ దివాస్ 18th ప్రవాస్ భారతీ దివాస్ ఎక్కడ జరగనుంది? 18వ ప్రవాస్ భారతీ దివాస్ అనేది 2025 జనవరి 9 నుంచి జనవరి 10 వరకు ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరగనుంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరుగుతుంది. ప్రవాస్ భారతీ దివాస్ని ఇంగ్లీష్లో నాన్ రెసిడెన్స్ ఇండియన్ డే అని అంటారు. దీన్ని ఎందుకు జరుపుకున్నాం అంటే ప్రవాస భారతీయులు భారతదేశానికి చేసిన సేవలకు గుర్తింపుగాను వాళ్ళకి గౌరవం ఇవ్వడం కోసం 2003 నుంచి ఇది కూడా ఇంపార్టెంట్, 2003 నుంచి భారత ప్రభుత్వం జరపడం స్టార్ట్ చేసింది. జనవరి 9వ తేదీ ఎన్ఆర్ఐ డేని జనవరి 9వ తేదీ అంటాం. జనవరి 9వ తేదీ ఎందుకు పెట్టడం జరిగిందంటే 1915 జనవరి 9వ తేదీన సౌత్ ఆఫ్రికాకి బారిస్టరు లేదా లాయర్ డిగ్రీ చేయడం కోసం వెళ్ళిన గాంధీ గారు జనవరి 9వ తేదీన ఇండియాకి రిటర్న్ అవుతారనమాట. జనవరి 9వ తేదీ 1915 ఇండియాకి రిటర్న్ అవుతారు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు గుజరాత్లో పుట్టినంత హిస్టరీ. ప్రస్తుతానికి 1915 జనవరి 9వ తేదీన సౌత్ ఆఫ్రికా నుంచి గాంధీ రిటర్న్ ఇండియాకి వస్తాడు. కాబట్టి ఈ రోజును పురస్కరించుకొని నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా డేగా జనవరి 9ని జరుపుతాం. ఎప్పటి నుంచి అంటే 2003 నుంచి. 2003లో స్టార్ట్ అయింది కదా, 2025కి ఎన్ని సంవత్సరాలు అవుతాయి? 18 సంవత్సరాలు అవుతాయి. 18వ ప్రవాస భారతీ దివాస్ ఎక్కడ జరుపుతారు? అది సబ్జెక్ట్, దీనికి సంబంధించిన కాన్సెప్ట్. ఒడిశాలోని భువనేశ్వర్లో జరుపుతారు. ఓకే. ఏషియన్ క్లీన్ ఎనర్జీ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగినది? సింగపూర్లో జరిగింది. 17వ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ ఎక్కడ ప్రారంభించారు? గుజరాత్లోని గాంధీనగర్లో గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయిన సి భూపేంద్ర పటేల్ ప్రారంభించారు. అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే గుజరాత్లోని గాంధీనగర్లో స్టార్ట్ అయింది. డిఆర్డిఓ ఇటీవల రాజస్థాన్లోని పోఖ్రాన్లో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ ఇంపార్టెంట్ అవుద్ది.
గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది ఇంపార్టెంట్ అవుతుంది. డిఆర్డీఓ ఇటీవల పోఖ్రాన్లో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విఎస్హెచ్ఓ ఆర్ఏడిఎస్ను విజయవంతంగా పరీక్షించింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే వేగంగా కదిలే వైమానిక లక్ష్యాలను కింద నుంచి ఎత్తు నుంచి కొట్టద్దు అనమాట పైకి. ఎన్ని కిలోమీటర్లు? 6 కిలోమీటర్స్ రేంజ్ వరకు దీని రేంజు. మలబార్ డ్రిల్ 2024 ఎక్కడ నిర్వహించారు? మలబార్ డ్రిల్ అనేది మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, సముద్రయాన యొక్క ఎక్సర్సైజ్ అనమాట. దీంట్లో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2024 మలబార్ డ్రిల్ ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో జరిగింది. డేట్ వచ్చి అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 18 వరకు. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ మొదటి మహిళా డీజీగా ఆర్తి సరీన్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఆర్తి మొదటి, చివరి, అత్యుత్తమ అలాంటివన్నీ వన్ లైనర్స్ వెరీ ఇంపార్టెంట్ అవుతాయి అన్నమాట. దాని ప్రకారంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి, త్రివిధ దళాలు ఉంటాయి. ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఈ మూడు సంబంధించి మెడికల్లో అల్టిమేట్ ఆఫీసర్ ఎవరంటే ఇవి డీజీ. దీంట్లో ఉమెన్గా ఫస్ట్ ఎవరు నియమితులయ్యారంటే ఆర్తి సరీన్. వెరీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఇది. ఆర్తి సరీన్ అనే ఆవిడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ మొదటి మహిళా డీజీ ఎవరంటే ఆర్తి సరీన్. నసీం అల్ బహార్ డ్రిల్ను భారత్ మరియు ఒమన్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. వీటిని ఎక్కడ నిర్వహించారంటే గోవాలో నిర్వహించారు. గోవాలో నిర్వహించిన వాటిలో భారతదేశం తరఫున ఐఎన్ఎస్ త్రికండ్ పాల్గొంది. నసీం అల్ బహార్ డ్రిల్. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా క్షిపణి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం క్యాబినెట్ ఆమోదించింది. ఎక్కడంటే నాగాయలంకలో. నాగాయలంక అనేది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉన్న ఒక దివిసీమ అంటారు. ఓకే. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అద్యమ అండ్ అక్షర్ అనే స్వదేశీ ఫస్ట్ పెట్రోలింగ్ నౌకలను నేషనల్ ఫస్ట్ పెట్రోలింగ్ నౌకలు ఏవి అని అడిగితే అద్యమ మరియు అక్షర్ను ప్రారంభించే ఏ షిప్ యార్డు? గోవా షిప్ యార్డు. కొన్నిటికి ఎక్స్ప్లెనేషన్ ఉండదమ్మా, అవి వన్ లైనర్స్లోనే మనం నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. లూపెక్స్ యొక్క డెఫినేషన్ వినండి. లూపెక్స్ అంటే ఏంటి అని కూడా అడుగుతారు మిమ్మల్ని. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. దీన్ని భారతీయ అంతరిక్ష కమిషన్ అధికారికంగా లూనార్ అంటే మూన్ ప్రోబ్, చంద్రుని మీదకి చేసే ఎక్స్పెరిమెంట్స్ అనమాట. మూన్ ప్రోబ్స్ అంటారు. ఇది 5వ చంద్ర మిషన్. లూనార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనేది 5వ చంద్ర మిషన్. దీనికి ఏ దేశ సహకారంతో చేస్తున్నారంటే ఇండియా తరపు నుంచి ఇస్రో, జపాన్ ఏరోస్పేస్ నుంచి ఎక్స్ప్లెనేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. లూనార్లో ఏ కంట్రీస్ ఉన్నాయంటే ఇండియా, జపాన్. ఐజే గుర్తుపెట్టుకోవాలా, ఇండియా, జపాన్. రువాండాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన వ్యాధి ఇది. అప్పుడు కొన్ని వ్యాధులు వెలుగులోకి వస్తూ ఉంటాయి. అవి ఆ సీజన్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాటికి సంబంధించి ఏదో విధంగా క్వశ్చన్ అడుగుతారు. ఉదాహరణకి ఎబోలా వచ్చింది, కరోనా వైరస్ వచ్చింది, డెంగ్యూ, చికెన్ గున్యా వచ్చాయి. ఆ సీజన్లో మీరు క్వశ్చన్ పేపర్స్ ఒకసారి రిఫర్ చేసి చూడండి, ఖచ్చితంగా వాటికి సంబంధించి బిట్స్ ఉంటాయి. రువాండాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన వ్యాధి మార్బర్గ్ వైరస్. ఇది వైరల్ డిసీజ్ అవుతుంది. దీనికి ఇంకో పేరు ఏంటంటే హెమరాజిక్ వైరస్ అంటారు, లేదా కంటి నుంచి రక్తం కారుతుంది కాబట్టి బ్లీడింగ్ అయ్యే వైరస్ అని కూడా అంటారు. ట్రకోమా నిర్మూలనపై WHO యొక్క డైరెక్టర్ జనరల్ ఆంటోనియల్ గాబ్రియస్ భారతదేశం యొక్క కృషిని అయితే విశేషంగా ప్రశంసించారంట. హిందూలో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ఎత్తైన టెలిస్కోప్ను ఎక్కడ నిర్మించారు? లద్దాఖ్లో నిర్మించారు. చంద్రయాన్ 3 కోసం ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గారికి వరల్డ్ స్పేస్ అవార్డును ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాట్ ఫెడరేషన్ అందించింది. ఎస్ సోమనాథ్ రీసెంట్లీ అవార్డెడ్ బై ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాట్ ఫెడరేషన్ అని అడుగుతారనమాట. ఎలాగైనా క్వశ్చన్ అడగండి. ఇస్రో చైర్మన్ ఎవరు? సోమనాథ్. ఇస్రో చైర్మన్ గారికి వరల్డ్ స్పేస్ అవార్డును ఏ ఆర్గనైజేషన్ ఇచ్చి? ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాట్ ఫెడరేషన్ అందించింది. ఐఐటి మద్రాస్ 2025లో దుబాయ్లో అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించనుంది. 2025లో దుబాయ్లో అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించబోతున్న ఐఐటి ఏంటంటే ఐఐటి ముంబైయా, మద్రాసా, ఢిల్లీయా, బెంగళూరు అలాగ అడిగినా కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట.
వరల్డ్ వైడ్ ఫండ్ WWF అంటారు, WWF 2024 ప్రకారం ఇది ఏ నివేదిక ఇస్తుందంటే లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ ఇస్తుంది. దాని ప్రకారంగా వన్యప్రాణుల జనాభా 73% వరకు తగ్గిపోయిందని చెప్పి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిందని చెప్పి ద హిందూ పేపర్లో ఎడిటోరియల్లో ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. అక్టోబర్ మంత్లో గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ ప్రావర్టీ ఇండెక్స్ ప్రకారం సుమారు 1.1 బిలియన్ మంది తీవ్ర పేదరికంలో అయితే ఉన్నారట. ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ రిపోర్ట్ ప్రకారం అత్యంత ఆర్థిక స్వేచ్ఛ కలిగిన దేశంగా హాంకాంగ్, స్విట్జర్లాండ్, సింగపూర్, స్విట్జర్లాండ్ ఉంటే ఇండియా 84వ స్థానంలో ఉంది. ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ రిపోర్ట్ ప్రకారం ఇండియా స్థానం ఎంత? సింగిల్ బిట్ 84. మొత్తం ఎన్ని దేశాలకు ఇచ్చింది? 165. మొదటి స్థానంలో ఉన్న దేశం ఇది హాంకాంగ్. ఓకే, ఇంపార్టెంట్ ఇది. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారతదేశం నుంచి ముంబాయి, ఢిల్లీ, కోల్కతా వరుసగా ఉన్నాయి. 11, 12, 13 వరుస స్థానాల్లో ఉండగా మొదటి స్థానంలో నిలిచిన దేశం లాహోర్. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలలో లాహోర్ ప్రథమ జాబితాలో ఉంది. అస్సాంలో బాల్య వివాహాలను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేయబడిన పథకం లేదా క్యాంపెయిన్ అంటారు. క్యాంపెయిన్ ఏదంటే నిజుత్ మొయిన్ క్యాంపెయిన్ని నిజుత్ మొయినా పథకాన్ని ప్రారంభించబడిన రాష్ట్రవేది అస్సాం. నిజుత్ మొయినా పథకం యొక్క లక్ష్యం ఏంది? బాల్య వివాహాలను ఎదుర్కొనడం. అటల్ పెన్షన్ యోజనలో ఇటీవల 7 కోట్లు మైలురాయి అనేది దాటిందంట. అటల్ పెన్షన్ యోజన అనేది 2015లో స్టార్ట్ చేశారు. దీనివలన బెనిఫిషియరీకి 1000 రూపాయల నుంచి 5000 వరకు వాళ్ళు ఇచ్చే మంత్లీ రికరింగ్ డిపాజిట్ని బట్టి వాళ్ళకి వచ్చే ప్రయోజనం గరిష్టంగా 5000, మినిమం 1000, మ్యాక్సిమం 5000. ఇలా కూడా క్వశ్చన్ అడుగుతారు. అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2015లో ప్రారంభించారు. ప్రధానమంత్రి వన్ బంధు కళ్యాణ యోజన అని 2014 అక్టోబర్ 28 ప్రారంభించారు. కాబట్టి 2024 అక్టోబర్ 28కి 10 years కంప్లీట్ అవుతుంది. దీని యొక్క థీమ్ ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్. భారతదేశపు ఫ్రాన్స్ రాయబారిగా సంజీవ్ కుమార్ సింగ్లా అపాయింట్ అయ్యారు. నెస్లే ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా మనీష్ తివారీ గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్గా ఎస్ పరమేష్ అపాయింట్ అయ్యారు. మాల్దీవ్స్ యొక్క రాయబారిగా ఐషత్ అజిమా అనే ఉమెన్ ఈమెడ గుర్తుపెట్టుకోండి, ఐషత్ అజిమా అపాయింట్ అయ్యారు. మాల్దీవ్స్ అనేది రీసెంట్ పాస్ట్లో వెరీ సివియర్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది న్యూస్ పేపర్లో ఉంది. ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. మాల్దీవ్స్ అధ్యక్షుడు ఉన్నారు. మాల్దీవ్స్ అధ్యక్షుడు ఇటీవల కాలంలో భారతదేశంలో రూపే కార్డును తీసుకెళ్లారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ను కూడా మాల్దీవులో ప్రవేశపెట్టాడు. అదేవిధంగా మాల్దీవులకు సంబంధించి కొంచెం విదేశీ వ్యవహారాలలో కూడా కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాయి. ఇరు దేశాలు దౌత్య సంబంధమైన వ్యతిరేక అభిప్రాయాలు కలిగి ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ అవుద్ది. మాల్దీవ్ యొక్క టూరిజాన్ని దెబ్బకొట్టడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండమాన్ నికోబార్ దీవులకు కూడా వెళ్ళడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సైబర్ సేఫ్టీ నేషనల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎన్నికయ్యారు? నేషనల్ క్రష్ రష్మిక మందానా. సైబర్ సేఫ్టీ నేషనల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎన్నికలయ్యారంటే, అంబాసిడర్కి ఎవరు నియమితులయ్యారు అంటే ఇది సైబర్ సేఫ్టీకి సంబంధించి ఆల్రెడీ నేను ఇంకో బిట్ కూడా చెప్పిన. ఏం చెప్పండి? స్కామ్ సే బచావో. ఓకే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ఈయన నెంబర్ ఎంత కూడా ఇంపార్టెంట్, 51. ఫస్ట్ వన్ ఎవరు? హెచ్జే కానియా. సుప్రీంకోర్టు ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. ఫస్ట్ వన్ ఎవరు? హెచ్జే కానియా. 50వ వ్యక్తి డివై చంద్రచూడ్. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క నూతన అధ్యక్షుడు అభ్యుదయ్ జిందాల్ ప్లాస్ట్ యొక్క వారసుడు అభ్యుదయ్ జిందాల్. NCW నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్గా విజయ్ కిషోర్ రహత్కర్ గారు నియమితులయ్యారు. ICRISAT నూతన డైరెక్టర్ జనరల్గా జనరల్ హిమాంశు పాఠక్ నియమితులయ్యారు. ICRISAT అంటే ఏంటిదని అడిగితే ద ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ అరైడ్ క్రాప్స్. ఇది ఎక్కడుందంటే పటాన్ చెరువు హైదరాబాద్లో ఉంది. చాలాసార్లు అడుగున్నారు హైదరాబాద్. ఓకే, ICRISAT డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలా?
ఇక్రిసాట్ యొక్క హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోవాలా. ఇక్రిసాట్ న్యూ డీజీగా న్యూ కరెంట్ అఫైర్ కాబట్టి ఇక్రిసాట్ న్యూ డీజీగా ఎవరంటే హిమాంశు పాతక. హిమాంశులో హెచ్ ఉంది, హైదరాబాద్లో కూడా హెచ్ ఉంది. ఓకే. జేపీ మోర్గాన్ ఇండియా యొక్క న్యూ సీఈఓగా ప్రణవ్ చావ్డా నియమితులయ్యారు. భారతీయ ఎయిర్టెల్ న్యూ సీఈఓగా శాశ్వత్ శర్మ గారు నియమితులయ్యారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా విపిన్ కుమార్ నియమితులయ్యారు. యాక్సిస్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓగా అమితాబ్ చౌదరి గారు. యాక్సిస్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ ఇంపార్టెంట్ ఎవరు? అమితాబ్ చౌదరి నియమితులయ్యారు. యాంటీ రేసిజం అవార్డ్ గివెన్ టు ఊర్మిళా చౌదరి. యాంటీ రేసిజం అవార్డు 2024 ఎవరికి ఇచ్చారంటే ఊర్మిళా చౌదరి గారికి ఇవ్వడం జరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్, ఇది ఇంపార్టెంట్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్ ప్రకారం A+ గ్రేడ్ని సాధించారు. ఇటీవల A+ గ్రేడ్ సాధించిన సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లలో ఎవరున్నారని చెప్పి ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నరా, పాకిస్తానా, బ్యాంకాంగా, సిడ్నీ అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఇండియన్ గవర్నరు శక్తికాంత్ దాస్. శ్రీ రవిశంకర్ గారికి ఫిజీ యొక్క అత్యున్నత అవార్డు అయిన హానరరీ ఆఫీసర్ ఆఫ్ ది పీస్ ఆఫ్ ఫిజీ, హానరరీ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అవార్డును శ్రీ రవిశంకర్కు ఇవ్వడం జరిగింది. ఫిజీ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ 2024 ప్రకారం CII అవార్డు స్పోర్ట్స్కి ఇస్తారు. ఆ స్పోర్ట్ ఏదంటే ఫేమస్ అయింది ప్రో కబడ్డీ లీగ్కి ఇవ్వడం జరిగింది. 2024 బాలన్ డిఆర్ ఫుట్బాల్ ఇచ్చే అత్యున్నతమైన అవార్డును రోడ్రీ అనే ఆటగాడికి, ఈయన స్పెయిన్కి సంబంధించిన ఆటగాడు రోడ్రీకి బాలన్ డి 2024 అవార్డుని ఇవ్వడం జరిగింది. ANR నేషనల్ అవార్డును అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందుకున్న నటుడు ఎవరంటే చిరంజీవి గారు. 38వ జాతీయ క్రీడలు 38th ఎడిషన్ ఆఫ్ నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగాయంటే ఉత్తరాఖండ్. 2025 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరుగుతాయి. ఎప్పుడు 2025లో జరుగుతాయి. JSW స్పోర్ట్స్ క్రికెటర్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సౌరవ్ గంగూలీ. ICC హాల్ ఆఫ్ ఫేమ్స్లో ఇటీవల ఎవరిని చేర్చడం జరిగింది? హాల్ ఆఫ్ ఫేమ్స్లో భారతీయ ఉమెన్ క్రికెటర్గా నితూ డేవిడ్ నియమితులయ్యారు. వీరితో పాటు సౌత్ ఆఫ్రికా నుంచి మిస్టర్ 360 అయిన AB డివిలియర్స్ నియమితులయ్యారు. ఇంగ్లాండ్ నుంచి మిస్టర్ కూల్ అలిస్టర్ కుక్ నియమితులయ్యారు. షూటింగ్ ప్రపంచ కప్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. దీంట్లో పురుషుల నుంచి వికాస్ కపూర్ రజత పథకాన్ని గెలుచుకోగా అనంతజీత్ సింగ్ కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఏషియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే 2024లో ఏషియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ జరిగింది. కజకిస్తాన్లోని అస్తానాలో జరిగింది. ఆర్చరీ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? మెక్సికోలో జరిగింది. భారత్ నుంచి దీపికా కుమారి రజత పథకం గెలుచుకున్నారు. లీ జియామన్ గోల్డెన్ ఫస్ట్ చైనా గెలుచుకున్నారనమాట. విన్నరు రన్నరు. 24వ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్గా ఎవరు నియమించారు? కర్ణాటకలో జరిగింది. కర్ణాటక స్టేట్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ గెలిచింది. అది ఎక్కడ జరిగిందంటే గోవాలోని పనాజీలో జరిగింది. అంతర్జాతీయంగా 50 గోల్స్ చేసిన ఫుట్బాల్లో భారతదేశం తరపున ఇంటర్నేషనల్ లెవెల్లో 50 గోల్స్ చేసిన మొదటి భారతీయ మహిళ ఎవరు? బాలాదేవి గారు ఫుట్బాల్లో 50 గోల్స్ చేశారు ఇంటర్నేషనల్ లెవెల్లో. ఉమెన్ ఫుట్బాలర్ ఆవిడ. ఇటీవల ఏ దేశం T20లో అత్యధిక స్కోరు చేయడం ద్వారా ప్రపంచ రికార్డును సాధించింది? జింబాబ్వే 344 పరుగులు చేసింది అవుట్ ఆఫ్ 120 బాల్స్. 120 బాల్స్ అంటే 20 ఓవర్స్. 344 పరుగులు, వెరీ హైయెస్ట్ స్కోరు. ఇటీవల మరణించిన టాటా సన్స్ చైర్మన్ ఎవరు? రతన్ టాటా గారు. టాటా సన్స్ చైర్మన్ ఆయన. ఓకే. భారతదేశంలో మొదటి గుండె మార్పిడి చికిత్సను చేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ P. వేణుగోపాల్. వీరు ఇటీవల మరణించడం వల్ల వార్తల్లో నిలిచిన వ్యక్తిగా నిలిచారు. వీరు ఏం చేశారంటే మొదట గుండె మార్పిడి శస్త్రచికిత్సను చేశారు. అక్టోబర్లో ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రద్దు చేశారు? 2019 నుంచి ఇప్పటి వరకు జమ్మూ అండ్ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్ రూల్ ఉంది, దాన్ని రద్దు చేశారు. తద్వారా ఎలక్షన్స్ పెట్టారు. ఆ ఎలక్షన్స్లో గెలిచిన వ్యక్తి
ఇటీవల సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పాను. ఆయన పేరు కూడా మీకు ఫస్ట్లోనే ఇచ్చాను, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.